రాష్ట్రంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. దగ్గు, జ్వరం, బాడీ పెయిన్స్ లక్షణాలతో హాస్పిటల్ కి వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో సిటీలోని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో రోగులతో రద్దీగా ఉంది. దీనిపైన మరిన్ని డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా డెంగ్యూకు సంబంధించినటువంటి కేసులు పెరుగుతూ ఉన్నాయి. డెంగ్యూతో పాటు వైరల్ ఫీవర్కు సంబంధించినటువంటి కేసులతో రోగులంతా కూడా హాస్పిటల్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా లేకపోవడం ఉంటుంది. దోమల ద్వారానే డెంగ్యూ వ్యాధి వస్తున్నదని చెప్పేసి డాక్టర్లు కూడా సజెషన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ వచ్చిన రోగులతోటి మనం కొందరితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైంది, ఏం ప్రాబ్లం తోటి వచ్చారు మీరు ఇక్కడికి? జ్వరం వచ్చింది కాబట్టి వచ్చినాం. జ్వరము, దగ్గు, జ్వరాలు, కళ్ళ నొప్పి, నడుము నొప్పి, మొక్కల నొప్పి. మీరేం ప్రాబ్లం తోటి వచ్చారు? వామిటింగ్స్కి బయట పోయినా తగ్గుతలేదు, ఈట వస్తే తగ్గుతానే వస్తాం. भैया आपके कौन सा प्रॉब्लम से आया? फीवर है, बॉडी पेन एंड वॉमिटिंग्स हो रहे. क्या सिम्टम्स कैसा लग रहा है? वो डेंगू का, मलेरिया कैसा ऐसा लग रहा है कि आपको? क्या नहीं फीवर ही है, फीवर है, ये इन्फेक्शन है थोड़ा. చెప్పండి, మీరేం ప్రాబ్లం తోటి వచ్చారు? జ్వరం 8 రోజుల జ్వరం వస్తుంది. అన్న, మీరేం ప్రాబ్లం తోటి వచ్చారు? మొత్తం బాడీ పెయిన్స్ వస్తుంది, జాయింట్స్ మొత్తం పెయిన్ అవుతుంది, ఫీవర్ ఉంది. ఎన్ని రోజులు సంది ఉంది? ఈ 3వ రోజు ఇవ్వాలి. బయట ఎక్కడన్నా టెస్టులు ఏమన్నా చేయించారా మీరు? టెస్ట్ చేపియలే, టాబ్లెట్స్ అవన్నీ తీసుకు, ఇంజెక్షన్ టాబ్లెట్స్ తీసుకు హాస్పిటల్. అయితే ఇక్కడ రామంటే ఇక్కడ వచ్చారు. చాలామంది రోగులు కూడా ఆ వైరల్ ఫీవర్ లాంటి ఇన్ఫెక్షన్లతోటి హాస్పిటల్కి వస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి టెస్టులు కూడా ఇక్కడ చేయించుకున్నట్లు మనతో చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాం. ఫీవర్ హాస్పిటల్లో ఓపీలు ఎట్లా ఉంటున్నాయి రెగ్యులర్గా, అదేవిధంగా వైరల్ ఫీవర్కి సంబంధించి కానివ్వండి, డెంగ్యూకి సంబంధించినట్టు లక్షణాలతోటి ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారో ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆర్ఎంఓ గారు ఉన్నారు. ఒకసారి మీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎట్లా ఉంటున్నాయి ఓపీలు కానీ లేకపోతే డెంగ్యూకు, వైరల్ ఫీవర్కు సంబంధించినటువంటి లక్షణాలతో వచ్చే పేషెంట్లు? వైరల్ ఫీవర్స్ అంటే రొటీన్గా ఓపీ అంటే 700 నుంచి 800 దాకా ఉంటారు. వైరల్ ఫీవర్స్తోనే ఎక్కువ మంది వస్తున్నారు, కానీ అందరికీ డెంగ్యూ ఉందని ఏం లేదు. వైరల్ ఫీవర్స్ వాళ్ళకందరికీ ఓపీ బేస్ మీదే సిబిపి చేపిస్తున్నాం, బ్లడ్ టెస్ట్. ఆ సిబిపిలో రొటీన్గా ప్లేట్లెట్స్ అందరికీ 99% నార్మలే ఉంటున్నాయి ప్లేట్లెట్స్. ఏమన్నా ఉంటే టోటల్ కౌంట్ ఏమన్నా పెరిగినా కానీ కొంచెం యాంటీబయాటిక్ అది పెట్టి రొటీన్గా పారాసిటమాల్ అవి ఇచ్చేసి, ఓఆర్ఎస్ అవి ఇచ్చేసి కొంచెం ప్రికాషన్స్ చెప్పి పంపించేస్తున్నాం. మరీ ఫీవర్తో 7 days అట్లా ఉంటే డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, ఫీవర్, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి టెస్ట్లు అడ్వైజ్ చేస్తాము. ఐపీ కూడా ఒక 25 నుంచి 30 మెంబర్స్ అడ్మిషన్స్ అవుతున్నారు. అంటే ఒక 1 week 2 weeks బ్యాక్ అయితే ఎక్కువగా ఐపీ అనేది చేయలేదనే కానీ పేషెంట్లు కూడా ఎందుకో ఈ బోనాలు అనేవి కూడా అడ్మిట్ కాలేదు. ప్లస్ మా దగ్గర కూడా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సిఏఎస్లు కూడా చాలామంది ట్రాన్స్ఫర్లు వెళ్ళారు, కానీ మళ్ళీ ఆ పోస్టులు అయితే నిండలేదు. ఇంకా 1 or 2 weeksలో నింపుతారని అనుకుంటున్నాము. వాళ్ళు కూడా అందరూ వచ్చేస్తే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ హాస్పిటల్ నడుస్తుంటుంది. ఇంకా బాగా సర్వీసెస్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తాము. ఇప్పుడైతే కూడా నడుస్తూనే ఉంది. డెంగ్యూ కూడా 1 or 2 cases పాజిటివ్స్ తప్ప ఇంకేమీ లేవు. ఈ పబ్లిక్ కూడా కొంచెము హెల్త్ విషయంలో అవేర్నెస్ అనేది తీసుకోవాలి. కలుషితమైన ఫుడ్ వాటి వల్ల కూడా కొంచెం మోషన్స్, జ్వరాలు, బాడీ పెయిన్స్ అన్నీ వస్తున్నాయి, వామిటింగ్స్, పెయిన్ అవ్వడం. ఇంకా అవన్నీ నివారించుకోవాలంటే మనం ఫుడ్ మాత్రం మన ఇంట్లో ఫుడ్ కానీ, వాటర్ అయినా కూడా చల్లార్చిన నీళ్ళు తాగడము, ఫుడ్ మంచిగా అప్పటికప్పుడు వండుకొని తినడము, ఫ్రిడ్జ్లో పెట్టింది 2-3 రోజులు నిల్వ ఉన్న ఫుడ్లు అవన్నీ తీసుకోకపోవడం మంచిది. ఈ వర్షాకాలం కాబట్టి ఆకుకూరలు తిన్నా కానీ కొంచెం మంచిగా 1-2 సార్లు బాగా ఉప్పు వేసి కొంచెం కడుక్కొని మంచిగా నీట్గా ఫ్రెష్గా వండుకుంటే వీటికి రాకుండా మనం కాపాడుకోవచ్చు. రోజు ఎంతమంది పేషెంట్స్ ఓపీకి వస్తూ ఉన్నారు? ప్రధానంగా ఏ లక్షణాలతో వస్తూ ఉన్నారు? ఓపీకి 600 నుంచి 700 వస్తారు. ఫీవర్తో వస్తున్న ఫీవరు, బాడీ పెయిన్స్ వస్తున్నాయి, జలుబు, దగ్గు ఉంటాయి. అయితే ఇది వర్షాకాల సీజన్ కావడంతో ప్రధానంగా చూసుకుంటే వైరల్ ఫీవర్ కానివ్వండి, లేదంటే డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. జనాలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ టైంలో? వాళ్ళ ఇంటి పక్కల, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కానీ ఎట్లా ఉంచుకోవాలి అనేది శుభ్రంగా ఉండాలి. ఈ సరౌండింగ్స్ కూడా కొంచెం నీట్గా పెట్టుకోవాలి. నీరు ఎక్కడ నిలవ లేకుండా చూసుకోవాలి. డెంగ్యూ దోమలు అనేది పగటిపూట ఫిమేల్ దోమలు కుట్టడం వల్ల కూడా వస్తుంటాయి, కాబట్టి అవి రాకుండా వీళ్ళు కొంచెం జాగ్రత్త. నిలవ ఉన్న నీళ్ళు, గుంటలు, కొబ్బరి చిప్పల్లో నీళ్ళు, పగిలిన కొబ్బరి చిప్పలు, టైర్లు, మురికి గుంటలు చుట్టుపక్కల ఉన్నా కానీ దోమలు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి వల్ల జ్వరాలు కూడా ఎక్కువ ఉంటాయి, కాబట్టి అవన్నీ రాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
డెంగ్యూకు సంబంధించినటువంటి లక్షణాలను ఎట్లా గుర్తించాలి జనాలు? డెంగ్యూ అంటే ఫీవర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, వామిటింగ్స్ ఉంటాయి, కడుపు నొప్పి ఉంటుంది, స్టమక్ పెయిన్, రిట్రో ఆర్బిటల్ పెయిన్ ఉంటాయి అన్నమాట. రోగులు ఎవరైతే ఉంటారో ఎవరు ఇబ్బంది పడద్దు, దానికి సంబంధించినటువంటి లక్షణాలను ముందుగానే గుర్తించినట్లయితే దీనికి సంబంధించినటువంటి డెంగ్యూకు సంబంధించినటువంటి ముందు జాగ్రత్తగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సిద్దిక్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.